హాయ్, నేను మీ విజయమామ. లండన్ వెళ్ళాలనుకున్న ప్రతి తిరుగుడు కోసం, లండన్లో రీసెంట్గా మూవ్ అయిన ప్రతి ఒక్కడి కోసం ఈ వీడియో మీకోసం నేను చేస్తాను. సాధారణంగా లండన్లో తీసుకుంటే 4 విభాగాలుగా ఉంటాయి. ఈస్ట్ లండన్లో మన వాళ్ళు ఎక్కువగా తెలుగోడు ఎక్కువగా ఎక్కడ ఉండేది ఏంటంటే అప్టన్ పార్క్, ఈస్ట్ హామ్, బార్కింగ్, ఇల్ఫర్డ్. ఆ 4 ఏరియాల్లో తెలుగు వాళ్ళు బాగా ఉంటారు, ఎందుకంటే తెలుగు రెస్టారెంట్లు ఎక్కువ ఉంటాయి. తర్వాత తెలుగు సినిమాలు కూడా మీరు అక్కడే ఉండి చూసుకోవచ్చు. కొంచెం ఖరీదు ఎక్కువ, కానీ మీరంతా ఒక 4-5 కలిపి ఒక రూమ్ తీసుకుంటే బాగా ఉంటుంది. అక్కడే చాలా హైదరాబాద్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత తెలుగు బుక్స్, తెలుగు పుస్తకాలు, తెలుగు సంబంధించిన గ్రాసరీస్ అన్నీ కూడా అదే వీధిలో బ్రౌనింగ్ స్ట్రీట్ అని చెప్పి ఉంటుంది, అందులో మీరు చూసుకోవచ్చు. ఇంకా పోతే సినిమాలు చూడాలంటే అక్కడ ఇల్ఫాల్డ్లో సినీ వరల్డ్ అని చెప్పి ఉంటుంది. ప్రతి తెలుగు సినిమా వస్తుంది గ్యారంటీగా. మీకు ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళచ్చు. అలాగే ఇఫ్ యూ టేక్ ఫర్దర్ వెస్ట్ లండన్ తీసుకుంటే, వెస్ట్ లండన్లో ఆన్స్లో ఈస్ట్, ఎస్పెషల్లీ ఆన్స్లో ఏరియాలో ఆన్స్లో ఈస్ట్, వెస్ట్, ఆన్స్లో సెంట్రల్ అని చెప్పి 3 ఏరియాలు ఉంటాయి. అది పిక్కడిల్ లైన్ తీసుకుని పిక్కడిల్ లైన్లో హీత్రో ఎయిర్పోర్ట్ డైరెక్షన్లో దిగి ఆన్స్లో ఈస్ట్లో దిగాలి. దిగిన వెంటనే రైట్ సైడ్ తిరిగితే గోల్డ్ అండ్ రెస్టారెంట్లు. మీకు అసలు ఆ తెలుగోళ్ళు ఇదేదో మన ఇండియాలో ఒక తెలుగోళ్ళు ఏరియాలో ఉన్నట్టుంటుంది. ఏదైనా మనకి ముందు జాబులు కావాలంటే మన తెలుగుని ఆడటం మంచిది. ఆ రెస్టారెంట్లో ముందు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అది దొరుకుతుంది. అది వెస్ట్ లండన్. అలాగే వింబ్లీ ఏరియాలో, వింబ్లీ అని చెప్పి సెంట్రల్ లండన్ ఉంది. వింబ్లీ ఏరియాలో గుడిలు అవి ఉన్నాయి. ఆ గుడి దగ్గరే మన వెజిటేరియన్ రెస్టారెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎవరైనా వెజిటేరియన్ తినచ్చు. సో న్యాచురల్గా ఇప్పుడు లండన్లో నేను 2000లో వెళ్ళినప్పుడు 10,000 మంది ఉన్నవాళ్ళు ఇప్పుడు అంతా 50,000 మంది తెలుగు వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు కొంతమంది బిజినెస్ పెట్టుకున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టారు. సో ఎప్పుడైనా మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు తెలుగు సంఘాలు కూడా ఉన్నాయి. అది ఏంటంటే ఒకటేమో యూకే ఇఫ్తా అని చెప్పి, యూకే తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, ఇఫ్తా. దాని వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను. యాక్చువల్గా నేను అందులో ఒక ఫౌండర్ అన్నమాట. మీరు అందులోకి వెళ్ళి మీరు యూజ్ చేసుకోవచ్చు, అడగచ్చు. ఎవరో ఒకళ్ళు సాయం చేయకుండా ఉండరు. ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే కంపల్సరీగా మనం అప్రోచ్ అవ్వండి ఆ సంఘం వాళ్ళని. ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అది కావస్తే కింద మీరు కామెంట్స్లో పెట్టండి. నేను చూసి మళ్ళీ ఇంకో వీడియో తయారు చేయడం చేస్తాను. ఇకపోతే ఇమిగ్రేషన్ ఇష్యూస్ అంటే స్టూడెంట్ ఎక్స్టెన్షన్లు, వీసాలు, వర్క్ పర్మిట్లు, ఇవన్నీ కూడా మీరు ముందు ఎవరిని అడిగినా కూడా చేయవలసిన పని ఏంటంటే gov.uk అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, గవర్నమెంట్ వెబ్సైట్. లేకపోతే హోమ్ ఆఫీస్ వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి దాని రూల్స్ అండ్ తెలుసుకోండి ముందు. తర్వాత ఎవరైనా కంపెనీలు పేరు చేసినప్పుడు మీకు వీసా ఎక్స్టెండ్ చేస్తాం ఏంటంటే అప్పుడు companyhouse.gov.uk అని ఉంటుంది. కంపెనీ అని పేరు కొడితే క్లియర్గా దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ డైరెక్టర్లు ఎవరున్నారు, అది ఎన్నాళ్ళ నుంచి ఉంది, అది మీరు చూడవచ్చు. అంతేగాని ఎవరో చెప్పేశారని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి 15 లక్షలు 20 లక్షలు ఇండియన్ రూపీస్లో, లేకపోతే లండన్లో 4,000-5,000 పౌండ్లు ఖర్చు పెడేసి అన్నీ వేస్ట్ అన్నమాట. మీరు ముందు మీ రీసెర్చ్ మీరు చేసుకోవాలి. కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావలిస్తే gov.uk వెళ్ళండి. ఇమిగ్రేషన్ ఇష్యూస్ కూడా ఉంటే హోమ్ ఆఫీస్ డాట్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే దాని ఇన్ఫర్మేషన్ కొద్దిగా వస్తుంది. అలా తెలియకపోతే ఒకసారి మళ్ళీ అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ని కనుక ఇమిగ్రేషన్ ఆఫీస్ అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేసి చాలామంది నష్టపోతున్నారు. ఆ విషయాలు ఒకసారి గుర్తిస్తున్నా. మీరు ప్రతిదీ ప్లీజ్ ముందు అన్ని ఏది చేసినా ఇంప్రెస్ తీసుకుని ముందు ఇన్ఫర్మేషన్ అందులో తీసుకోండి. అందులో లాగిన్ అవ్వండి. గవర్నమెంట్ వెబ్సైట్లో, గవర్నమెంట్ పోర్టల్లో. అది చాలా బెనిఫిట్ అవుతుంది, మీకు నష్టం రాకుండా ఉంటుంది. లండన్లో మన తెలుగు వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అందులో 2 తెలుగు వాళ్ళు కౌన్సిల్ కింద ఎన్నికయ్యారు. ఒక అతని పేరేమో ఉదయ్ ఆరేటి, భీమవరం నుంచి వచ్చారు. లాస్ట్ వర్షంలో అతని కౌన్సిలర్ కింద లండన్లో మేయర్ కింద చేశారు, డిప్యూటీ మేయర్ కింద. ఈ సంవత్సరం కూడా కౌన్సిలర్ ఎక్కారు. ఇంకొక ఆయనేమో సత్యప్రసాద్ గారు, ఆయన కూడా మన హైదరాబాద్ నుంచి చెందినవారు. ఆయన కూడా కౌన్సిలర్ ఎక్కారు. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. మామూలు చెప్తున్నాడు కదా,
సబ్స్క్రైబ్ చేయండి.